అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి సేస్. సో ఈ మూవీ రివ్యూ నా యూజువల్ రివ్యూస్ కన్నా కూడా లేట్ అయింది. బట్ లాస్ట్ వీక్ అంతా నా హెల్త్ బాగాలేదు. సో ఈవెన్ దో మూవీ చూసినా కూడా వెంటనే రివ్యూ అనేది చేయలేకపోయాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద రివ్యూ ఆఫ్ ఆంధ్రా కింగ్ తాలూకా. సో ఈ పర్టిక్యులర్ మూవీ మీద నాకు ఫస్ట్ నుంచి కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉంది. బికాస్ ఈ డైరెక్టర్ పి మహేష్ బాబు గారు తీసిన ప్రీవియస్ మూవీ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోల్ శెట్టి మూవీ అంటే నాకు ఇష్టం. బికాస్ అందులో కాన్సెప్ట్ గానీ చాలా సెన్సిటివ్ గా డీల్ చేశారు అండ్ చాలా మెచ్యూర్డ్ గా చూపించారు ఆ కాన్సెప్ట్. అండ్ అందులో ఉండే కోర్ ఎమోషన్ కూడా నాకు చాలా ఇష్టం. సో ఆయన నుంచి ఈ మూవీ వస్తుందని ఎప్పుడైతే నేను విన్నానో నాకు ఎందుకో ఈ మూవీ హిట్ అవుతుంది, బాగుండబోతుంది అనేసి అనిపించింది. అండ్ అదే కాకుండా మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ఉంటే చాలే అనే సాంగ్ కూడా నాకు చాలా నచ్చింది. సో ఇవన్నీ కూడా నాకు మూవీ మీద పాజిటివ్ హోప్స్ అనేవి పెంచాయి. మూవీ ఎలా ఉంది అనేసి మీరు నన్ను అడిగితే నాకైతే నచ్చింది, బాగుంది. ఎందుకంటే కమర్షియల్ మూవీస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు డిఫరెంట్ గా ఉండే సినిమాలు అరుదుగా వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ మధ్య అన్ని కూడా ఒక రొటీన్ ఫార్ములాని బేస్ చేసుకునే మూవీస్ అనేవి వస్తున్నాయి. బట్ ఈ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ గా తీశారు కాబట్టి నాకైతే చాలా వరకు మూవీ నచ్చింది. మెయిన్ పాయింట్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్లీ ఈ మూవీ ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్ కే నచ్చుతుంది, ఒక హీరోని బాగా వర్షిప్ చేసే ఫ్యాన్స్ కే నచ్చుతుంది అనేసి ఏం లేదు. యాక్చువల్లీ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. మూవీ చూస్తున్నంతసేపు నాకు చాలా కొంచెం నాస్టాలజిక్ గా అనిపించింది అనమాట. అంటే ఇది డేటెడ్ బ్యాక్ ఇన్ 2000s టైంలో మూవీ ఆ టైం పీరియడ్ లో తీసినట్టుగా చూపించారు. సో అప్పట్లో ఇంటర్నెట్ లేదు. సో లైన్ లో నుంచోని టికెట్స్ తీసుకోవడము, బ్లాక్ టికెట్స్ కొనడము, తర్వాత ఆడియో క్యాసెట్స్, టేప్ రికార్డర్స్ ఇవన్నీ చూసినప్పుడు చాలా చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి అనమాట. సో వితౌట్ ఇంటర్నెట్ డేస్ మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసినట్టుగా అనిపించింది ఈ సినిమా చూసాక. మూవీలో పెర్ఫార్మెన్సెస్ అండ్ స్కోప్ కూడా ప్రతి ఒక్క యాక్టర్ కి కూడా చాలా మంచి స్కోప్ ఉన్నది. హీరోకి, హీరోయిన్ కి, తర్వాత ఉపేంద్ర గారి క్యారెక్టర్ గానీ, హీరో వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ కానీ అన్ని కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఎవరి పాత్ర పరిధి మేరకు అందరూ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎసెట్స్ ఈ మూవీకి అనేసి చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు సీన్స్ ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది బాగా ఎలివేట్ చేసింది. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది, అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే చాలే. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నా కాలర్ ట్యూన్ గా ఇప్పటికీ ఈ సాంగ్ యొక్క ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉన్నది. ఐ హోప్ యాక్చువల్లీ ఈ సాంగ్ చాలా త్వరగా రిలీజ్ చేస్తారు. మూవీ రిలీజ్ కి దగ్గరలో రిలీజ్ చేస్తుంటాయి ఈ సాంగ్ గనక. ఆ వైబ్ లో ఇంకా చాలా మంది ఆడియన్స్ ఈ మూవీని చూడడానికి వెళ్లే వాళ్ళు. ఎందుకంటే ఈ సాంగ్ అనేది బాగా హిట్ అయింది కాబట్టి. బట్ అది రిలీజ్ చేయడం చాలా ఎర్లీగా రిలీజ్ చేస్తారు మూవీ కన్నా ముందే. కొంచెం గ్యాప్ లోనే, అంటే మూవీ ఇంకొక 2 weeks లో ఆర్ అట్లీస్ట్ ఒక 1 month లో రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఈ సాంగ్ రిలీజ్ చేస్తుంటే అది మూవీ రిజల్ట్ కి బాగా హెల్ప్ అయ్యేది అనేసి నాకు అనిపిస్తుంది. ఇంకా మూవీలో ఇంకొక ఆస్పెక్ట్ నాకు బాగా నచ్చిందండి. అదేంటంటే జనరల్ గా మనం వింటూ ఉంటాం మన చిన్నప్పటి నుంచి కూడా, మూవీస్ చూసి పాడైపోతున్నారు, మూవీస్ చూసి చెడిపోతున్నారు అని చెప్పేసి. దానికి నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్ గా ఏ విషయంలో అయినా మంచి ఉంటది, చెడు ఉంటది, నువ్వేం తీసుకుంటావు అనేది నీ బట్టి ఉంటది. అఫ్ కోర్స్ దానికి చాలా ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేను ఒప్పుకుంటాను. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలో ఒక మూవీలో సాంగ్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, అందులో డైలాగ్ కావచ్చు, పాట కావచ్చు, ఒక వ్యక్తి పర్సనాలిటీని పాజిటివ్ గా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎలా వాళ్ళని మోటివేట్ చేస్తుంది పాజిటివ్ గా అనేది చాలా బాగా చూపించారు. సినిమాలో చైల్డ్హుడ్ ఎపిసోడ్ లో ఒక సినిమాలోని హీరో చెప్పిన మాటల వల్ల, పాట వల్ల అతను ఎలాగా అతనుకున్న ప్రాబ్లం ని ఫేస్ చేసి ధైర్యంగా ముందుకి వెళ్ళాడు అనేది చాలా బాగా చూపించారు. నాకు అది చాలా నచ్చింది మూవీలో. హీరోకి ఉన్న గోల్ గురించి అండ్ హీరో ఫాదర్ రామాయణం కనెక్ట్ చేస్తూ ఏదైతే డైలాగ్స్ ఉంటాయో ఆ సీన్ ఎలా ఎస్టాబ్లిష్ చేశారో అది కూడా చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ అనేసి అనిపించింది. నాకు మూవీలో పాజిటివ్ గా అనిపించిన విషయాలు. ఇంకా నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే టువర్డ్స్ ద క్లైమాక్స్ నాకు డ్రామటైజేషన్ కొంచెం ఎక్కువ అయినట్టుగా అనిపించింది. ఓవర్ గా డ్రామటైజ్ చేశారు క్లైమాక్స్ అనేసి అనిపించింది. అండ్ అది కాకుండా ఆబ్వియస్లీ ఎగ్జాగరేషన్ కొంచెం ఎక్కువ ఉంది. అంటే హీరో తన గోల్ ని
రీచ్ అవ్వడానికి చేసినవి ఏవైతే ప్రయత్నాలన్నీ చాలా ఈజీగా సక్సెస్ అయినట్టుగా చూపించారో రియల్ లైఫ్ లో అది చాలా వరకు అంత ఈజీ అయితే కాదు. సో అది కొంచెం సినిమాటిక్ లిబర్టీ అని అనుకోవచ్చు, బట్ స్టిల్ నాకైతే అది కొంచెం ఎగ్జాగరేటెడ్ గా అనిపించింది. సో ఇదండి నాకు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ఓవరాల్ గా చూసుకుంటే నాకైతే పర్సనల్ గా మూవీ నచ్చింది. కమర్షియల్ మూవీస్ లో ఎంటర్టైనర్స్ లో కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ ఇది అనేసి చెప్పొచ్చు. రొటీన్ గా అయితే లేదు. సో ఇన్ దాట్ వే ఐ లైక్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ రికమెండ్ దిస్ మూవీ టు ఆల్ ఆఫ్ యూ. సో మరి ఇలా ఉన్న మూవీకి కలెక్షన్స్ ఎందుకు, అంటే ఆక్యుపెన్సీస్ ఎందుకు అంత ఎక్కువ రావట్లేదు అని నేను ఆలోచించినప్పుడు ఆడియన్స్ ఫెయిల్ అయ్యారో అది దాని కామెంట్స్ చూస్తున్నాను. నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి నిజంగానే మన ఆడియన్స్ ని ప్రెడిక్ట్ చేయలేము. కొన్ని మూవీస్ అసలు ఎందుకు హిట్ అయ్యాయో అర్థం కాదు. కొన్ని నేను ఈవెన్ చూసినప్పుడు ఈ మూవీ బాగుంది కదా ఎందుకు సక్సెస్ అవ్వలేదో అనిపిస్తుంది. ప్రెడిక్ట్ చేయలేము ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేసి అనుకుంటాను. సో ఐ జస్ట్ హోప్ దట్ మూవీకి రావాల్సిన డ్యూ రికగ్నిషన్ ఏదైతే ఉన్నదో అది వస్తది అని ఆశిస్తున్నాను హోప్ఫుల్లీ. సో ఇది నాకు అనిపించింది ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూసాక. సో మీరు ఆల్రెడీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. I'll see you all in my next video. Bye bye.